నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. అర్హత ఉన్న ఏ లబ్ధిదారుడు సంక్షేమ ఫలాలను మిస్ కాకూడదనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందన్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమ ఫలాల లబ్ధి అందని వారి కోసం సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో 68,990 మందికి 97.76 కోట్లను వారి ఖాతాలో జమ చేశారు. ప్రజలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందన్నారు. లబ్ధిదారులు ఎవరూ సంక్షేమ పథకాలు మిస్ కాకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. గత 55 నెలల్లో డీబీటీ ద్వారా 2,46,551 కోట్ల లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. అర్హులైన వారిని గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు చేరువ అయ్యేలా వాలంటీర్లు చూడాలని సూచించారు సీఎం జగన్. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అంటే మనకందరికీ కూడా, అంటే నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్ల స్థాయి నుంచి ఆ తర్వాత కిందికి వెళ్తే సచివాలయం స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం. ఎందుకనంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడానికి కోసమే వారి తరపున, ప్రజల తరపున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరపున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు, మంత్రుల బదిలీలో మునిగి తేలుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అతి తక్కువ జీతాలు పొందుతున్న కార్మికులు లక్షల సంఖ్యలో రోడ్డు ఎక్కారని, ఆందోళనకు దిగిన మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష ఉద్యోగులు, అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. చిలకలూరుపేటలో పనికిరాని మంత్రి గుంటూరులో ఎలా పనికి వస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పనులు చేసుకోవాలే తప్ప పూర్తిగా పార్టీ పనిలో మునిగిపోయి జగన్ రాష్ట్ర సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి సమయం కేటాయించి సమ్మెలో ఉన్న వారి సమస్యలను పరిష్కరించాలి, కానీ కొత్త వాళ్ళని పెట్టుకుని పని చేపించుకుందామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ సత్యకుమార్ పొత్తులపై టీడీపీని ఆదేశిస్తున్నారో, బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేస్తున్నారో చెప్పాలన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీని గద్దెదింపేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తామన్నారు. వారు సమైక్యంగా 26 జిల్లాల్లో కూడా వారు సమ్మె చేసి ఈరోజు రోడ్డున పడ్డారు. అదేవిధంగా మున్సిపల్ వర్కర్సు వారు కూడా మున్సిపల్ కార్యాలయాల దగ్గర తమ విధులన్నీ కూడా బంద్ చేసి వారు ధర్నాలకు దిగారు. మరోవైపు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు వేల మంది వారు కూడా అన్ని చోట్ల రోడ్డెక్కి ధర్నాలు చేపట్టారు. మరోవైపు ఆశా వర్కర్లు, వాలంటీర్లు, యానిమేటర్లు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరి వాళ్ళ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానమైన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన గతంలో మనం చూడలే, రోమ్లో నీరో చక్రవర్తి మాదిరి ఉన్నాడని, కానీ ఆ నీరో చక్రవర్తిని ఫిడే భావించాడన్నారు. మన నీరో చక్రవర్తి ఏమో ట్రాన్స్ఫర్లో మునిగి కేంద్రం ఇచ్చిన నిధులు, పథకాలకు టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు తమ స్టిక్కర్లు వేసుకుని గొప్పలు చెప్పుకున్నాయని విమర్శించారు బీజేపీ నేత జూపూడి రంగరాజు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో భరత్పేట, పోస్టల్ కాలనీ, రత్నగిరి కాలనీలో ఈ యాత్ర జరిగింది. పార్టీ నాయకులు జూపూడి రంగరాజు, నరేంద్ర కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది తదితర అంశాలను ప్రజలకు వివరించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ కీలక పాత్ర పోషించబోతుందన్నారు రంగరాజు. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో టీడీపీ, వైసీపీలు విఫలమయ్యాయని విమర్శించారు. 2024లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో గణనీయమైన సీట్లను గెలుచుకోబోతున్నది. అసెంబ్లీకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన వాణిని వినిపిస్తుంది.
వేడిగా వాడిగా. మాకు పొత్తులతో సంబంధం లేదు. పొత్తు ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళాలనే ఆలోచనలో మాత్రం ఉన్నది. ఈసారి 175 సీట్లు కంటెస్ట్ చేస్తాం. ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ సీట్లు కంటెస్ట్ చేస్తాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన యొక్క ఉనికిని తనిఖీని స్థాపించుకోబోతున్నది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె కొనసాగుతుంది. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్మికుల సమ్మెకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జనసేన ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మద్దతు తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా వారిని బెదిరింపులకు గురి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరించారు. ఎన్నికల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఇవాళ మొత్తం పరిపాలనంతా కూడా గాలికి వదిలేశాడు. పరిపాలనంతా కూడా ఇవాళ రోడ్లలో ఉంది. వర్కర్లందరూ కూడా రోడ్డెక్కారు. అయినా సరే ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేయకుండా నిమ్మకు నీరెట్టు వ్యవహరించడానికి తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. పైగా మంత్రులతో అవాస్తవాలు ప్రచారం చేయిస్తూ ఉన్నాడు. చెప్పినా వినడం లేదు వర్కర్లని తప్పుడు సంకేతాలు ప్రజల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. ఇవాళ ఎవరైతే సమ్మెలో ఉన్నారో వాళ్ళందరితో చర్చించి న్యాయమైన డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలి. చట్ట ప్రకారం వారికి రావాల్సింది ఇవ్వాలి. లేదంటే కనీసం నువ్వు ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పావో ఆ చెప్పిందన్నా చెయ్యి. నువ్వు అటు చెప్పింది చేయవు, చట్టాన్ని గౌరవించవు, సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని అమలుపరచవు. మీకు ఇచ్చేటువంటి జీతం చాలా అన్యాయంగా ఉంది. నేను ప్రభుత్వంలోకి రాగానే మీకు వెంటనే మీరు కోరినటువంటి జీతాన్ని ఇస్తాను, మీ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పారు. ఇంకా 3 నెలలే మీకు సమయం మిగిలింది. ఇప్పటికి కూడా ఈ కార్మికులు ఆదుకోవడానికి ఒక ప్రణాళిక లేదు. మీ దగ్గర ఒక మంత్రితో మాట్లాడడం లేదు, ఒక జీవో ఇచ్చింది లేదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు చేతగానేటువంటి హామీలు ఇచ్చి కార్మికులను ఆదుకోలేటువంటి దత్తమ్మగా మీరుండి మీ రాష్ట్రానికి అవసరం అని అడుగుతూ ఉన్నాం. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమ్మెని మీరు మద్దతు తెలియపరచాలి, వారి కోరికలు తీర్చాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారందరికీ కూడా మద్దతు తెలియపరుస్తూ ఉన్నారు. ఏదైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో వారు చేసేటువంటి పనిని మనం కూడా రోడ్లకి చేయలేం కాబట్టి వారికి జీతాలు పెంచాలి, వారి కోరికలు తీర్చాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అభివృద్ధి నిరోధక శక్తుల చేతుల్లో అధికారం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో రామకృష్ణ పాల్గొన్నారు. రానున్న ఎన్నికలు దేశానికే కాకుండా వామపక్ష పార్టీలకు సైతం ముఖ్యమైనవన్నారు. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, మళ్లీ మూడోసారి తామే అధికారంలోకి వస్తామని బీజేపీ ఆలోచనను తిప్పికొట్టాలన్నారు. దేశాన్ని బీజేపీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ తగిన బుద్ధి చెప్పేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 30-31 తేదీల్లో ఒక రోజు కార్యదర్శి వర్గ సమావేశము, మరో రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశము విజయవాడలో జరుపుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో ఈ 2024 సంవత్సరంలో మన రాష్ట్రంలో మనం ఏం చేయాలనే దానిపైన ప్రధానంగా చర్చించి కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. దీనికి ముందుగా డిసెంబర్ 16-17 తేదీల్లో ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో మన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుపుకున్నాం. ఆ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేపు 2024 సంవత్సరంలో జరగబోతున్న లోక్సభ ఎన్నికలు
అర్హత ఉండి సాంకేతిక కారణాలతో లబ్ధి పొందని వారికి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి వారి ఖాతాలో నిధులను జమ చేశారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే గిరి, వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. 3,317 మంది లబ్ధిదారులకు 5,07,57,000 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులు కోరారు. ఈ రోజున ఈ బయాన్యువల్ శాంక్షన్స్ ద్వారా మన జిల్లాలో 3,317 మంది లబ్ధిదారులకి 5,07,00,000 రూపాయలు వారి అకౌంట్లకి జమ చేయడం జరిగింది. ఇందులో వివరాలు ఇవ్వాలంటే జగనన్న అమ్మఒడి 2,037 మంది లబ్ధిదారులకి 2,92,52,54,000. అలానే ఈబీసీ నేస్తం 359 మందికి 53,85,000. జగనన్న చేదోడు 540 మంది బెనిఫిషరీస్కి 54 లక్షల రూపాయలు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా కింద 85 మంది లబ్ధిదారులకి 69,80,000 రూపాయలు. వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 130 మంది లబ్ధిదారులకి 19,50,000. అలాగే వైఎస్ఆర్ వాహన మిత్ర కింద 174 మంది లబ్ధిదారులకి 17,40,000. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 2 లబ్ధిదారులకి 48,000 రూపాయలు. ఈ విధంగా మిస్ అయిపోయిన లేదా ఆ టైంకి వారికి ఏ కారణం వల్లైనా ఆ పథకాలకు అర్హత ఉండి లబ్ధి చేకూరిన వారందరినీ కూడా ఈరోజు గుర్తించి ఏ రాష్ట్రం కూడా ఇంత చక్కగా ప్రజలకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో చూసి ఏమి వాళ్ళకి నేను తోడుండాలి అని చెప్పి ఏ ప్రభుత్వం ఇప్పుడు దాకా లేదు. జగనన్న ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఎప్పుడు చేరువగుంటూ వాళ్ళ కష్టాల్లో కూడా వాళ్ళ ఇబ్బందుల్లో కూడా నేను ఉన్నాను అని చెప్పి భరోసా ఇస్తూ మరి ప్రతి సంక్షేమ పథకం కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి కానీ మీరు ఎక్కడ చూసుకున్నా ఈ రాష్ట్రంలో చక్కగా జరుగుతుంది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లాలో దాదాపుగా 5,07,00,000తో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పథకాలకి అర్హులైన వాళ్ళ పథకాలకి వాళ్ళకి అకౌంట్లో వేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బయాన్యువల్ అని ఈ స్కీమ్ తీసుకొని వచ్చి ఈ స్కీమ్లో 1902కి కంప్లైంట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా స్పందనలో కంప్లైంట్ పెట్టిన వాళ్ళు అందరికీ అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ సంక్షేమం తీసుకొని రావడం. 2023లో జరిగిన జాతీయ అంతర్జాతీయ రాజకీయాల విశ్లేషణ సభ అవగాహన కార్యాలయంలో జరిగింది. హనుమంత్ రెడ్డి, రమేష్, హరి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. దేశ అంతర్జాతీయ స్థాయిలో రాజకీయంగా జరిగిన అనేక అంశాలపై విశ్లేషించారు. ఇటలీలో బెనిటో ముసోలిని ప్రధాని కాగానే ఆ రోజు రోమ్ విశ్వవిద్యాలయంలో మత అంశాల బోధకుడు, మామూలుగా మనం మత బోధకుడు అని కూడా అనొచ్చు, థియాలజీ ప్రొఫెసర్ అయిన జియోవని జెంటైల్, ఆయన ప్రొఫెసర్ అప్పుడు అక్కడ, ఈయన కూడా ప్రొఫెసర్ ఆచార్యుడే మురళీమోహన్. ఆయన ఏం చేశారంటే ప్రజలను మభ్యపెట్టేటట్లుగా నువ్వు ఏదైనా సంస్కరణల ప్రతిపాదన చెయ్యి, అవన్నీ ప్రధానంగా విద్యా సంస్కరణలు అయి ఉండాలి, కానీ విద్య పేరు మనం మాట్లాడకూడదు, విద్య అని చెప్పకూడదు, కానీ విద్య మీద ఎక్కువ ప్రభావం చూపించాలి అని ఆదేశించాడు. దాని ప్రకారంగా ఆయన కొన్ని విద్యా సంస్కరణలు చేశాడు, చట్టం చేయించాడు. దాంట్లో ఏ విద్యను బోధించాలి, ఎవరు బోధించాలి, ఎవరికి బోధించాలి, దేన్ని బోధించకూడదు,